ఆర్ యూ రెడీనా? ఎస్. నోట్స్లో నీట్గా రాసుకోండి. నేను ఇదే క్లాస్ని రికార్డ్ చేసి ఉంచుతాను. 1 డే గ్యాప్తో నువ్వు ఇదే క్లాస్ని మళ్ళీ నువ్వు యాప్లో కూడా వినొచ్చు. ఓకేనా? వెరీ గుడ్. ఆల్ ది బెస్ట్. Atomic structure. According to Dalton, name of the scientist, how a matter will make up. Matter nature లో ఎవరితో మేకప్ అయి ఉంటుంది అన్నాడు. In 1808 to centuries ago, clearly, all matter in the universe, all matter in the universe is made of some indivisible particles. Made of some indivisible particles. అంటే ఒక మ్యాటర్ని తీసుకున్నాను, ఒక మెటీరియల్, ఒక సబ్స్టెన్స్ని, దాన్ని ముక్కలు ముక్కలుగా చేసుకుంటా వెళుతూ ఉన్నాను. చివరికి లాస్ట్ ఇక దీన్ని నేను డివైడ్ చేయలేను అన్న పార్టికల్స్ దగ్గరికి వెళ్ళానండి. such type of indivisible particles ఇక ఫర్దర్గా దీన్ని నేను డివైడ్ చేయలేను అనేటువంటి పార్టికల్స్ ఉన్నాయి చూసారా. such type of indivisible particles of the matter were called atoms. వాళ్ళనే atoms అని పెట్టాడండి పేరు. such type of indivisible particles of the matter were called atoms. వాళ్ళనే ఆటమ్స్ అనే పేరు పెట్టాడు. ప్రతి ఒక్కళ్ళు క్లాసు వింటూ నోట్స్ రాయాలి. నేను ఎలా అయితే రాస్తూ ఉన్నానో మీరు కూడా అలాగే రాసుకుంటూ వెళ్ళాలి. In the universe, every matter is made of some indivisible particles. Such type of indivisible particles of the matter were called atoms. వాళ్ళనే atoms అని అంటారు. ఓకే సార్, ఎక్కడి నుంచి వచ్చింది సార్ ఆటమ్ అనే వర్డ్? ఇట్ ఈస్ అ గ్రీక్ వర్డ్. atom is derived from a Greek word that is atomio. The word atom derived from atomio. atomio అనే వర్డ్ ఉందంటే ఏ వర్డ్ ఇది? గ్రీక్ వర్డ్. atomiomi. అసలు వాట్ ఈజ్ atomio సార్? atomio మీన్స్ ఇండివిజిబుల్. దానికి నేను డివైడ్ చేయలేను. దట్ ఈస్ ద అల్టిమేట్. అర్థమైందా? The word atom is derived from a Greek word atomio. Atomio means, దీనికి అర్థం ఏంటి సార్? Indivisible. That cannot be divided into further.
అంటే if you take a wall is the building blocks of bricks అన్నిటిని నువ్వు అరేంజ్ చేసుకుంటా వెళితే వాల్ వచ్చింది. Similarly, how a matter is made of, atoms are the building blocks of matter. Atoms are the building blocks of matter. What is the ultimate particle of the matter? మ్యాటర్ని డివైడ్ చేసుకుంటా వెళ్ళాను సార్, లాస్ట్ లైక్ ఫైనల్ ఏంటి సార్ అని అంటే ఆటమ్ అంటాం. కాబట్టి ది అల్టిమేట్ అంటే చివరి, ఇంకా దట్ కెనాట్ బి డివైడెడ్ ఇంటూ ఫర్దర్ అంటాడు ఆ డాల్టన్. ది అల్టిమేట్ పార్టికల్స్ ఆఫ్ ది మ్యాటర్ are called atoms. చూసారా, వాట్ ఆర్ ఆటమ్స్ అంటే ది అల్టిమేట్ పార్టికల్ ఆఫ్ ద మ్యాటర్ అని అప్పట్లో 18th సెంచరీలో, అంటే మనకి 221లో ఉన్నాం మనం, ఆ 2021లో ఉన్నాం. వాడు 1800లో చెప్పిన మాటలు ఇవన్నీ కూడా ఒక 200 years ప్లస్. Simultaneously you have to write on your notebook without fail. ఎవరికైనా అర్థం కాకపోతే చాట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి, ఐ విల్ ఎక్స్ప్లెయిన్. దిస్ ఈజ్ డాల్టన్ స్టోరీ. అప్పట్లో డాల్టన్ వాజ్ ఎ బిగ్ హీరో. ఇలాంటి విషయాలు ఎంతకుముందు ఎవరు చెప్పలేకపోయారు. హౌ ఎ మ్యాటర్ ఈజ్ మేడ్ ఆఫ్ ultimate some indivisible particles. Such indivisible particles were called atoms. The word atom is derived from a Greek word, atomio అనే వర్డ్ నుంచి వచ్చిందంటండి. Atomio means indivisible, of course invisible. Therefore, what are the ultimate particles of the matter? Atoms. What are the building blocks of the matter? Atoms, according to Dalton. ఇది డాల్టన్ చెప్పినటువంటి స్టోరీ అండి అబౌట్ మ్యాటర్. Shall I go? తేజ ఇందాక సీనియర్ అవుట్ గోయింగ్ క్లాస్లోకి వచ్చేసాం. నేను ఎవ్రీడే 12:10కి నేను క్లాస్ తీసుకుంటాను. ఒకవేళ క్లాస్ మిస్ అయితే మెసేజ్ పెడతాను అమ్మా. రైట్, నెక్స్ట్ Faraday. About matter, what Faraday said. ఈయనేం చెప్తున్నాడు? All matter is composed of charged particles. ప్రతి మ్యాటర్లోనూ పాజిటివ్లీ చార్జ్డ్, నెగిటివ్లీ చార్జ్డ్, న్యూట్రల్ చార్జ్డ్, డిఫరెంట్ చార్జ్డ్ పార్టికల్స్తో మ్యాక్పై ఉంటుందంటాడు. ఆల్ మ్యాటర్ is composed of some charged particles. Sir, what type of charge? May be positive or negative or zero, neutral. Neutral means zero. This is the old story. But after 18th century, అప్పటి నుంచి the main attention of the scientists was how to divide the atom. అందరూ ఏమంటారు? ఆటమ్ ఈజ్ ద అల్టిమేట్, అంతకన్నా చిన్న పార్టికల్ లేదు అంటున్నాడు. మిగిలిన అందరూ కూడా అసలు దాంట్లో ఏముంది అని చూశారు.
All the scientists paid much more attention about the division of the atom. Yes, that was succeeded. There are 200 more particles discovered in the atom during the course of 200 years. ఆటంలో ఏం పార్టికల్స్ ఏం ఉండవు సార్ అన్నాడు పాపం డాల్టన్. ఇప్పుడు మనం ఏం చెప్పాలి, ఆటమ్స్లో ఎన్ని ఉంటాయి సార్ అంటే 200 మోర్ పార్టికల్స్ డిస్కవర్డ్ ఇన్ ది ఆటమ్ బై వేరియస్ సైంటిస్ట్, బై వేరియస్ ఎక్స్పెరిమెంట్స్, నాట్ ఇన్ ఏ సింగిల్ డే. There are 200 more particles discovered in the atom by different varieties of experiments. ఒక రోజులో 200 పార్టికల్స్ కనుక్కోలేదు, చాలా కాలం పట్టింది, 200 years పట్టింది. Through different experiments. Sir, what are the experiments leads to the discovery of different particles? వీళ్ళందరినీ ఏ ఏ ఎక్స్పెరిమెంట్తో కనుక్కున్నారు సార్? ఏ రేడియో యాక్టివ్ డిసింటిగ్రేషన్, 10th క్లాస్లో కూడా ఉందండి. ఒక రేడియో యాక్టివ్ ఎలిమెంట్ నుంచి ఇంకొక ఎలిమెంట్ని తయారు చేయటం, దాన్నే డిసింటిగ్రేషన్ అంటారు. రేడియో యాక్టివ్ డిసింటిగ్రేషన్ ఎక్స్పెరిమెంట్స్. Faraday's electrolysis experiments. Third, discharge tube experiments. Discharge tube experiments. But most of the particles discovered through discharge tube experiments. ఎక్కువ పార్టికల్స్ని కనుక్కున్నది మాత్రం డిశ్చార్జ్ ట్యూబ్ ఎక్స్పెరిమెంట్తోనండి. More particles discovered through discharge tube experiment. You know discharge tube? In your 9th class syllabus, discharge tube is there. Discharge tube is there. See, once look at a hollow glass tube. ఖాళీగా ఉంటుందండి గ్లాస్ ట్యూబ్. With 2 electrodes, one positive electrode and one negative electrode. Negative electrode is called cathode. Positive electrode is called anode. These 2 electrodes are connected to a high voltage source. High voltage, very high voltage source is needed. This is a battery, highest voltage of battery. This is called discharge tube. To perform discharge tube experiment,
There are two electrodes connected to the battery of high voltage of electricity. Sir, what are the favorable conditions required to perform this discharge tube experiment? అంటే నువ్వు ఏం చేస్తే దీంతో ఎక్స్పెరిమెంట్ చేయగలుగుతావు? Side heading, favorable conditions to perform discharge tube experiments. ఏమేం కావాలి సార్ డిశ్చార్జ్ ట్యూబ్లోకి? నెంబర్ 1, ఏ గ్యాస్ ఈజ్ టు బి టేకెన్. నువ్వు తీసుకునేటువంటి గ్యాస్కి ఎంత లీస్ట్ ప్రెషర్ ఉంటే అంత మంచిది అంటండి. లో ప్రెషర్ ఆఫ్ ద గ్యాస్. Low pressure of the gas is to be taken. How much of it is, sir? 0.01 అంటే 10 power minus 2 to 10 power minus 3 millimeter of pressure. Very, very, very less pressure. Such type of gas should be taken in the discharge tube. And high voltage. How much, sir? 10,000 volts of electricity. Above 10,000 volts అంటే మన ఇంట్లోనూ బ్యాటరీల నుంచి ఏమీ రావు, పెద్ద ట్రాన్స్ఫార్మర్కే కనెక్ట్ చేయాలి. These are the favorable conditions required to perform the discharge tube experiment. So most of the particles discovered through discharge tube experiment. Are you very clear, all of you? Okay. Okay, sir. There are 200 more particles were found to contain present in the atom by various varieties of experiments, by various wide varieties of scientists at different parts of the world. Among all the 200 more particles, there are very important particles, only 3. Out of all varieties of particles, there are very important particles are 3. What is the speciality of these 3 particles? These 3 varieties of particles will characterize the structure of the atom. అంటే అవి తెలిస్తే atom ఎలా ఉంటుందో కూడా తెలిసిపోతుంది. Out of all particles, the very important particles are only 3. These very important particles were called fundamental particles. Note this point. Out of all particles of the atom, important particles are only 3. Sir, what is the importance? What is their importance? The structure of the atom can be established by means of these 3 particles. వీళ్ళ గురించి తెలిస్తే ఆ ఆటం స్ట్రక్చరే తెలుస్తుంది. టు ఎక్స్ప్లెయిన్ ది స్ట్రక్చర్ ఆఫ్ ది ఆటమ్ వి మస్ట్ నో దీస్ ఎనఫ్. ఇవి చాలు. These are called fundamental particles. What are the fundamental particles? Number 1, electron.
Number 2, proton. Number 3, neutron. Third fundamental particle was neutron. This is the background story or flashback story of the atom. Just introduction. Any doubt? Any doubt from your end? If you have any doubt or something like any, you can post in the chat box. Then I will explain if needed. Understand, all the students? Feel free, comfortable. మీరు సబ్జెక్టు నేర్చుకోవటం స్టార్ట్ అవుతుంది. మనం సబ్జెక్టు నేర్చుకుని మనం యుద్ధానికి వెళ్ళాలి. అంటే మనం ఒక విషయాన్ని స్టోరీ లాగా మనం తెలుసుకొని పూర్తి ఇన్ఫర్మేషన్తోనే మనం కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఫేస్ చేయడానికి వెళ్ళాలి. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ ఈజ్ నాట్ అ క్వశ్చన్ అండ్ ఆన్సర్. Understand? Yes. Let us start our journey, our battle from today onwards. Understand? Yes. This is introduction. But actually, electrons, protons, neutrons were not discovered in a single day or single scientist or single experiment. ఒక్క రోజులో ఏం కనుక్కోలేదండి. ఒక్కళ్ళు కాదు కూడా కనుక్కున్నది. By different varieties of experiments. Electrons were not discovered in the beginning. Electrons first కనుక్కోలే. Cathode rays were discovered. మీకు 9th క్లాస్లోనో 8th క్లాస్లోనో ఉంటుందండి. Cathode rays. అలాగే protons were not discovered in the beginning. Anode rays were discovered. Finally, neutron was discovered. Electron is a negatively charged particle. Proton is a positively charged particle. Neutron is a neutrally charged particle. No charge. Charge ఏమీ లేదండి. Before the discovery of electron, cathode rays were discovered. అదేంటి సార్ cathode rays అంటే ఏమిటి, ఇదేంటి చెప్తా. ఒక్కొక్క స్టోరీని మనం లోపలికి వెళ్తున్నాము, స్టార్ట్ చేస్తున్నాను. I don't know about electron, cathode rays. Actually, for this purpose, a discharge tube is taken by a scientist. This is the discharge tube. Containing 2 electrodes made of metals. బ్యాటరీ కనెక్ట్ చేశాను. This is a cathode, means minus. This is a anode, this is a plus. సార్ మాకెలా తెలుస్తుంది ప్లస్ మైనస్ అంటే?
నువ్వు ఎవరినైతే బ్యాటరీలో ప్లస్ కనెక్ట్ చేస్తావో ఆటోమేటికలీ దట్ ఈస్ మైనస్. The electrode that is directly connected to positive terminal of the battery is called negative, known as cathode. If it is connected to negative terminal of the battery, automatically called it as anode. అంతే, అర్థమవుతుందా? ప్లస్కి ఎవరిని కనెక్ట్ చేస్తే అది నెగిటివ్, మైనస్కి ఎవరికి కనెక్ట్ చేస్తే దట్ ఈస్ పాజిటివ్. దిస్ ఇస్ ద డిశ్చార్జ్ ట్యూబ్. J.J. Thomson performed this experiment. ఏం చేశాడు జేజే థామ్సన్? జాగ్రత్తగా వినండి. This is a discharge tube. Sir, what are the conditions required for the discharge tube experiment? I told you already. Two important conditions. One is a gas is to be taken into the discharge tube of least pressure. నువ్వు తీసుకునే గ్యాస్కి లీస్ట్ ప్రెషర్ ఉండాలి. అండ్ హై వోల్టేజ్ ఆఫ్ కరెంట్ నాట్ లెస్ దాన్ 10,000 volts of electricity. Okay, J.J. Thomson provided all the favorable conditions for the discharge tube experiment. Low pressure of the gas, high voltage of current. Yes. Low pressure of the gas, high voltage of current. Yes. J.J. Thomson provided all the favorable conditions for this experiment. Low pressure of the gas, high voltage of current supplied. After some time, what he found, listen carefully. After some time, a stream of particles generated at the cathode. Cathode దగ్గర పార్టికల్స్ ఎవరో జనరేట్ అయ్యి అలాగ యానోడ్ వైపు వెళుతూ ఉన్నాయంట. ఏ స్ట్రీమ్ ఆఫ్ పార్టికల్స్ జనరేటెడ్ అంటే ప్రొడ్యూస్ అయినాయి, తయారైనాయి. అవి అలాగ క్యాథోడ్ నుంచి యానోడ్ వైపు అలా వెళుతూ ఉన్నాయంట. ఓ మై గాడ్, ఇక్కడ ప్రొడ్యూస్ అయిన పార్టికల్స్ అలా వెళ్ళిపోతూ ఉన్నాయి. After some time, what he found? A stream of particles generated at the cathode and passed through anode. Oh, these particles generated at the cathode. క్యాథోడ్ దగ్గర ఈ పార్టికల్స్ ప్రొడ్యూస్ అయ్యాయి కాబట్టి వీళ్ళకి క్యాథోడ్ రేస్ పేరు పెట్టేద్దాం అన్నారు. Got my point? Any doubt? వీళ్ళకి క్యాథోడ్ రేస్ అని పేరు పెట్టారు బికాస్ ఇట్ ఈస్ జనరేటెడ్ ఎట్ ది క్యాథోడ్. డోంట్ రైట్ ఆన్ ది బోర్డ్ ప్లీజ్. నోట్స్ రాస్తున్నాను. when the conditions provided in the discharge tube after some time a stream
ఒక పార్టికల్ కాదండి, కొన్ని పార్టికల్స్ అలా వెళ్ళిపోతున్నాయి గుంపులుగా, పొలోమని వెళ్ళిపోతున్నాయి అన్నమాట. ఏ స్ట్రీమ్ ఆఫ్ పార్టికల్స్ generated at the cathode and moving, ఎటువైపు మూవ్ అవుతున్నాయి, and moving towards anode. They generated at the cathode. These were called cathode rays. My question is, why cathode rays were so called? ఎందుకు ఆ పేరుతోనే పిలుస్తున్నావు నాగు? Why cathode rays were so called? ఎందుకు ఆ పేరుతోనే పిలుస్తున్నారు? Because they generated at the cathode. అవి cathode దగ్గర ప్రొడ్యూస్ అయ్యాయి, అందుకనే నేను cathode rays అని పేరు పెట్టాను సార్ అంటాడు. ఎవరు? జేజే థామ్సన్, నేను కాదు. అచ్చా, let us see the characteristics of cathode rays. cathode rays అంటే ఏంటో తెలిసిపోయింది, బాగానే ఉందండి. వాళ్ళకి ఏమేం క్వాలిటీస్ ఉన్నాయి, ఏమేం ప్రాపర్టీస్ ఉంటాయి, వాళ్ళు ఏం చేస్తుంటారు, అవన్నీ ఒక చోటన కలెక్ట్ చేసుకుంటూ వెళదాం. ఐ థింక్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ఇన్ యువర్ స్కూలింగ్ సిలబస్. ఐ థింక్ ఇట్ వాజ్ ఇన్ 8th class or 7th class or 9th class. Okay. However, no problem. Let us collect the characteristics of cathode rays. First, they generated. ఎక్కడ జనరేట్ అయినాయి చెప్పండమ్మా? They generated or they produced or they originated at the cathode. అవి క్యాథోడ్ దగ్గర ప్రొడ్యూస్ అయ్యాయి, కరెక్టేనా? ఎస్ సార్. నోట్ చేస్తున్నారా అందరూ? నాగు తాడేపల్లి, ఆర్ యు రైటింగ్ ఆర్ నాట్? రాస్తున్నావు నాన్న? చూస్తున్నావు కానీ రాస్తున్నావో లేదు నేను చూడలేదు. ఆల్ ఆఫ్ యు మస్ట్ రైట్ వైల్ లిజనింగ్. వింటూ చూస్తూ నాతో పాటు నోట్స్ రాయండి, మీకోసం నేను నోట్స్ మొత్తం రాస్తున్నా. ఫర్ యువర్ కన్వీనియన్స్ ఐఎమ్ రైటింగ్. మేము చదువుకునేటప్పుడు 2nd classలో మాస్టర్ నోట్స్ రాసేవాళ్ళు బోర్డు మీద, మేము రాసుకునేవాళ్ళం. Sir, my doubt is why these are moving towards, why these particles, okay, they generated at the cathode, therefore they were called cathode rays. Okay, నేను కూడా ఒప్పుకుంటాను సార్. ఎందుకు అటువైపు వెళ్తున్నాయి? Why these particles are moving towards ప్లస్ వైపుకి ఎందుకు వెళుతున్నాయి? యానోడ్ వైపు వెళుతున్నాయి ఏంటి చెప్పు నాకు. బహుశా వీళ్ళు ఏ ఛార్జ్ అయి ఉంటారంటావు? ప్లస్ల వైపు వెళ్తాయా? నో. అంటే వీళ్ళు ఏ ఛార్జ్ అయి ఉంటుంది? ఇప్పుడు నీకు ఐడియా వచ్చేసింది. మేబీ దీస్ ఆర్ నెగిటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్. ఇట్ ఈస్ ఫర్ దిస్ రీజన్ దీస్ ఆర్ మూవింగ్ టువర్డ్స్ ప్లస్. am I right or not? అర్థమైందా లేదా? What is the charge of the cathode rays? You tell me. And how can you say these are negatively charged particles? No doubt. How can you say? నువ్వు ఎలా చెప్తావు? They are moving towards పాజిటివ్ ఎలక్ట్రోడ్ యానోడ్. మైనస్ వైపు వెళుతున్నాయి, ప్లస్ వైపు వెళుతున్నాయి అంటే ఓహో వీడు మైనస్ అయి ఉంటాయి. ఎస్, దే ఆర్
They are negatively charged particles. Negatively charged particles. ఎందుకు? Because they are moving towards పాజిటివ్ ఎలక్ట్రోడ్. అవునా కాదా? ప్లస్ వైపు వెళుతున్నాయి సార్, ఇది ప్లస్సే కదా, ఇది మైనస్సే కదా. ప్లస్ వైపు వెళుతున్నాయంటే వీళ్ళెవరు? నెగటివ్లీ చార్జ్డ్ పార్టికల్స్, నో డౌట్ ఎట్ ఆల్. ఇక్కడ చిన్న జాగ్రత్తగా నేర్చుకోవాల్సినటువంటి పాయింట్ ఉంది, జాగ్రత్త. సార్ నో డౌట్ దీస్ ఆర్ నెగటివ్లీ, cathode rays are negatively charged, no doubt about it. Why? They are moving towards positive electrode, ప్లస్ వైపు వెళుతున్నాయి సార్. అందుకనే ఒక ఆయన ఏమంటాడు తెలుసా? ఎలక్ట్రాన్కి ఒక పేరు పెట్టాడు, నెగట్రాన్ అనే పేరు పెట్టాడు. నెగట్రాన్ ఎవరు? జేజే థామ్సన్. ఆయనకి ఎక్స్పెరిమెంట్ చేసింది. These are negatively charged particles, therefore they were called negatron అనే పేరు పెట్టాడు ఫస్ట్. ఎవరు? జేజే థామ్సన్. అయితే అంత పాపులర్ అవ్వలేదు. దీనికి ఎలక్ట్రాన్ అనే పేరు పెట్టినటువంటి సైంటిస్ట్ ఒక ఆయన ఉన్నాడు, జాన్సన్ స్టోనీ. చూడండి, కనుక్కున్నది జేజే థామ్సన్, కానీ వాడు పెట్టిన పేరు పాపులర్ అవ్వలా. జాన్సన్ స్టోనీ అనేవాడు పేరు ఎలక్ట్రాన్ అంటే బాగుంటుందని చెప్పేసి ఈ పేరు పెట్టాడు. Now you are calling electron, not negatron. అంటే who discovered electron? J.J. Thomson. Who named electron? J.J. No. Johnson Stoney. వాడి పేరు పాపులర్ అవ్వాల. బాగానే ఉంది. నాకు ఇంకొక డౌట్ వచ్చింది సార్, ఇవి నేను ఎక్స్పెరిమెంట్ చేస్తే నాకు కనపడతాయా ఎలక్ట్రాన్లు? జేజే థామ్సన్కి కనపడ్డాయా? కనపడలేదు. అదేంటి మరి ఎలా చెప్పాము? బై ఆర్డినరీ మీన్స్ దే ఆర్ నాట్ విజిబుల్. ఎలక్ట్రాన్స్ ఆర్ నాట్ విజిబుల్. దే కెన్ సీ త్రూ ఫ్లోరోసెన్స్ ఆర్ ఫాస్ఫారిసెన్స్. ఈ మాట విన్నారా ఎప్పుడన్నా? మీరు హైవే రోడ్స్ మీద వెళుతున్నప్పుడు రోడ్ల పక్కన స్టిక్కర్లు వేస్తూ ఉంటారు, మధ్యలో స్టోన్స్ లాగా ఏర్పాటు చేసి. మన లైట్, వెహికల్ నుంచి వచ్చేటువంటి లైట్ ఆ స్టిక్కర్ మీద పడంగానే అక్కడ ఏదో బల్బు వెలుగుతున్నట్టుగా మనకు రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. గమనించారా? ఫ్లోరోసెంట్ అంటుంటారు, రేడియం స్టిక్కర్ ఏయో అంటుంటారు మీరు అనేటువంటి మాటలు. రేడియం స్టిక్కరింగ్ లేకపోతే ఫ్లోరోసెంట్ స్టిక్కరింగ్ అంటూ ఉంటారు. ఏదో లైట్లు పెట్టినట్టే ఉంటుంది మనం హైవే మీద నైట్ మనం ప్రయాణం చేస్తున్నప్పుడు. అంటే అదొక మెటీరియల్. ఆ మెటీరియల్ మీద లైట్ పడినప్పుడు ఏం జరుగుతుంది సార్? ఆ లైట్ పడిన వెంటనే ఇమ్మీడియట్గా రిఫ్లెక్ట్ చేస్తుంది. అంటే whenever the light strikes that substance, the substance will receive the light and reflect back. వెంటనే లైట్ పడిన వెంటనే మన కళ్ళకు అలా కొట్టేస్తున్నాడు. దాన్ని ఫ్లోరోసెంట్ సబ్స్టెన్స్ అంటారు. దాన్ని దిస్ ఫినామినన్ ఈస్ కాల్డ్ ఫ్లోరోసెన్స్. అలా కాకుండా కొన్ని సబ్స్టెన్సెస్ ఉంటాయి, లైట్ పడిన తర్వాత లైట్ మొత్తాన్ని అబ్జార్బ్ చేసుకుంటుంది, కాసేపటి తర్వాత నెమ్మదిగా రిలీజ్ చేస్తూ ఉంటుంది. దాన్ని ఫాస్ఫారిసెన్స్ అంటారు. అలాంటి మెటీరియల్ నువ్వు వెళ్ళే దారిలో పెట్టుకో, లేకపోతే దీని వెనకాల బోర్డు లాగా ఒక గ్లాస్ బోర్డు ఏర్పాటు చేసుకుని ఆ పెయింట్ వేసేసి ఆ మెటీరియల్తో పెయింట్ వేస్తే ఆ ఎలక్ట్రాన్ వెళ్ళి ఆ స్క్రీన్ని టచ్ చేసిన వెంటనే జస్ట్ మెరుస్తున్నటువంటి దే విల్ సింటిలేట్, మెరుస్తూ ఉంటాయి. అంటే వీళ్ళు కనపడతారా లేదా అని చెప్పడం కోసం ఇదంతా చెప్పుకొచ్చా. దే ఆర్ నాట్ విజిబుల్ బట్ కెన్ బి సీన్. ఎలా చూడవచ్చు మేషారు అంటే చెప్పానుగా, నువ్వు ఒక స్క్రీన్ ఏర్పాటు చేసుకో.
ఆ స్క్రీన్ మీద ఫ్లోరోసెంట్ సబ్స్టెన్స్ని కోటింగ్ వేసాయి. మనం ఇంట్లో పెయింట్ లాగా ఆ పెయింట్ వేసామనుకో, వెన్ ఎవర్ ది క్యాథోడ్ రే స్ట్రైక్స్ ద స్క్రీన్ దే విల్ సింటిలేట్, మెరుస్తూ ఉంటాయి. అలా చూడటమే. దే ఆర్ నాట్ విజిబుల్ బట్ కెన్ బి సీన్ త్రూ ఫ్లోరోసెన్స్. ఫ్లోరోసెన్స్ ఆర్ ఫాస్ఫారిసెన్స్. వెంటనే కనపడాలి సార్ అంటే ఫ్లోరోసెంట్ పెయింట్ వేసుకో. లేదు సార్ కాసేపు అయిన తర్వాత అంటే ఫాస్ఫారిసెన్స్. యునో ఫైర్ ఫ్లైస్, మినుగురు పురుగులు అంటూ ఉంటారు, నైట్ చెట్ల మీద ఉంటాయి, ఎవరైనా చూసుంటారు. ఫైర్ ఫ్లైస్, మినుగురు పురుగులు విన్నారా? చూసుంటారమ్మా. అవి ఏం చేస్తాయి, డే టైం అంతా కూడా లైట్ రేడియేషన్ అబ్జార్బ్ చేసుకుంటుంది. అందులో ఉన్న ఒక ప్రోటీన్ ఉంటుంది, లైట్ మొత్తాన్ని అబ్జార్బ్ చేసుకుంటుంది. నైట్ స్లోగా రిలీజ్ చేస్తూ ఉంటుంది. దట్ ఈస్ ద మెకానిజం ఇన్వాల్వ్డ్ ఇన్ ఫైర్ ఫ్లైస్. ఫైర్ ఫ్లైస్ అంటే మినుగురు పురుగులు అంటూ ఉంటుంటారు, చూసుంటారు మీరు. అంటే అబ్జార్బ్ చేసుకుని నెమ్మదిగా నైట్ రిలీజ్ చేస్తూ ఉంటుంది. అంటే ది ఫాస్ఫారిసెన్స్ ఫినామినా. ఇలా కానీ చూడవచ్చు. సార్ ఐ వాంటెడ్ టు మేక్ ఏ స్క్రీన్ బిహైండ్ ది యానోడ్, లేకపోతే వెళ్ళే దారిలో పెడతాను సార్ ఓ పెద్ద స్క్రీన్ని, దాని మీద ఫ్లోరోసెంట్ స్క్రీన్ పెడతాను సార్. ఎస్, దాన్ని తగులుతూ ఉంటే మెరుస్తుంది. దే విల్ సింటిలేట్ వెన్ ఎవర్ ఏ cathode ray strikes the screen. Understand? Yes. Next. ఇంకా ఏంటి సార్, ఎక్కడ ప్రొడ్యూస్ అవుతాయి? దే జనరేటెడ్ అట్ ది cathode. What is the charge of the cathode? Negative, sir. How can you say they are moving towards positive, sir? Are cathode rays visible? No. But how we can see? Through either fluorescence or phosphorescence. Either fluorescence or మధ్యలో స్క్రీన్ అరేంజ్ చేసుకుంటాను సార్, వెళ్ళే దారిలో ఆ స్క్రీన్ మీద పెయింట్ వేస్తా, ఫ్లోరోసెంట్ పెయింట్ వేస్తా. whenever a cathode ray strikes the screen they will scintillate, మెరుస్తాయి. అలా చూడొచ్చు. నెక్స్ట్, క్యాథోడ్ రేస్ అలా వెళుతూ ఉన్నాయి. వెళ్ళే దారిలో ఎలక్ట్రిక్ ఫీల్డ్ కానీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కానీ ఎవ్వరూ లేరు, చిన్నంగా వెళ్ళిపోతుంది. అక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డు లేదు, మ్యాగ్నెటిక్ ఫీల్డు లేదు. క్యాథోడ్ రేస్ని పంపించాను, తిన్నంగా వెళ్ళిపోతుందండి. అంటే ఇన్ ది యాబ్సెన్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ దే ఆర్ నాట్ డిఫ్లెక్టెడ్. అటు కానీ ఇటు కానీ బెండ్ అవుతుంది. దే జస్ట్ ట్రావెల్ ఇన్ స్ట్రైట్ లైన్ పాత్. దే ట్రావెల్ ఇన్ స్ట్రైట్ లైన్ పాత్. ఇప్పుడు క్యాథోడ్ రేస్ తిన్నంగా ఎప్పుడు వెళ్ళిపోతాయి? ఇన్ ది యాబ్సెన్స్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అది లేదు ఇది లేదు, అందుకని ఇంటూలు కొట్టేశాను. అది లేదు ఇది లేదు. హౌ cathode rays will travel? They just travel in a straight line path in the absence of electric field or magnetic field. All of you are copying? అందరూ వింటూ రాస్తున్నారమ్మా? ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ టు పాయింట్ మీరు నోట్ చేసుకోవాలరా. ఓకేనా? ఎస్, బాగానే ఉన్నాయండి. ఇప్పటిదాకా అర్థమైనయా అన్ని పాయింట్లు? ఓకే. ఎక్కడ జనరేట్ అవుతాయి? క్యాథోడ్ దగ్గర. వాట్ ఈస్ ది చార్జ్? నెగిటివ్. హౌ కెన్ యూ సే
because they are moving towards plus electrode, sir. Therefore they are negative. అందుకనే జేజే థామ్సన్ ఏ పేరు పెడదాం అనుకున్నాడు? జేజే థామ్సన్ నేమ్డ్ దిస్ నెగట్రాన్ అనే పేరు పెట్టాడు. ఆ పార్టికల్స్ అన్నిటికీ ఏం పెట్టి నెగట్రాన్స్ అని పేరు పెట్టాడు. చిచి నెగట్రాన్ కాదు, జాన్సన్ స్టోనీ ఏమని పేరు పెట్టాడు? ఎలక్ట్రాన్స్. Can you see such type of particles? Not possible because they are not visible. But how can you see, sir? If you make an arrangement of either fluorescent screen or a phosphorescent screen, they can be. Don't write anything on the screen, please. ఎవరు ఏమి స్క్రీన్ టచ్ రాయకండమా. So what is the propagation type of cathode rays? How they will travel in the absence of electric field or magnetic field? Cathode rays అటు నుంచి వస్తూ ఉన్నాయి, వెళ్ళే దారిలో ఎలక్ట్రిక్ ఫీల్డ్ లేదు, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లేదు. How they will travel? They just travel in a straight line path without any deflection. అటు కానీ ఇటు కానీ బెండ్ అవ్వదు. ఒకవేళ నేను వెళ్ళే దారిలో ఎలక్ట్రిక్ ఫీల్డ్ కానీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కానీ పెడతాను, అప్పుడు ఏం జరుగుతుంది? దే విల్ డిఫ్లెక్ట్, దే విల్ బెండ్ అవుతాయి అటు కానీ ఇటు కానీ. ఎటువైపు అనేది నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓకే, సీ యూ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. బాయ్. Okay, see you in the next class. Very good.